డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల సమస్య, దానికి రాజ్యాంగంలో ఎలాంటి అంశాలు ఉన్నాయి, సో ఈ విషయంపై చర్చించుకుందాం. సో నదీ జలాల సమస్య గురించి మనకి గ్రూప్ 1లో ప్రశ్న అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట. మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసుకుంటారు, ఆంధ్రాకి తెలంగాణకి మధ్య ఈ గోదావరి నది కానీ కృష్ణా నది జలాల విషయంలో కానీ చాలా వివాదాలు ఉన్నాయి. సో మనం ఆ విషయంలోకి వెళ్ళట్లేదు, కానీ ఈ నదీ జలాల సమస్య అనేది వస్తే రాజ్యాంగ ప్రకారం కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య సమస్యని ఏ విధంగా సాల్వ్ చేస్తుంది. సో దాని మీద మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ ప్రశ్నకి సంబంధించి నోట్స్ కూడా కరెక్ట్గా తయారు చేయడం జరిగింది. ప్లస్ ఈ మధ్య కాలంలో 2019 సంవత్సరంలో పార్లమెంట్లో ఈ నదీ జలాల సమస్య గురించి సాల్వ్ చేయడానికి ఒక బిల్లుని ప్రవేశపెట్టారు 2019లో. సో ఆ బిల్లు లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో కూడా ఎప్పుడైనా కూడా పాస్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణమైన మెజారిటీ ఉంది కాబట్టి రాజ్యసభలో కూడా చాలా రాష్ట్రాలు నుంచి వచ్చిన చిన్న చిన్న పార్టీలు, కేంద్ర అంటే మన వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు కానీ, చాలాసార్లు టీఆర్ఎస్ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తున్నాయి రాజ్యసభలో. కాబట్టి ఈ యొక్క నదీ జలాల వివాదానికి సంబంధించిన బిల్లు కూడా పాస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో దీని మీద రాజ్యాంగంలో ఉన్న అంశాలేంటి, ఇప్పటివరకు ఏం జరిగిందనేది కొంచెం వివరించి దాని పిమ్మట కొత్త బిల్లులో ఉన్న విషయాలు ఏంటనేది మనం తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఎందుకంటే మనకి ఈ విషయంలో నాకు తెలిసి అయితే ఈ క్వశ్చన్ గ్యారంటీగా మీకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇంగ్లీష్లో ఈ ప్రశ్న అనేది ఉంది, మీరు తెలుగులో కూడా దీన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. సో it is argued that to resolve interstate river disputes, a right, credible and institutionalized practices for enabling interstate mediation, coordination and cooperation is required. Comment on the existing policy and elaborate the statement. మనం కానీ గమనిస్తే సంవత్సరాల తరబడి సమస్యలు అనేవి, నదీ జలాల సమస్యలు అనేవి తీరకుండా ఉంటున్నాయి అన్నమాట. అంటే రాజ్యాంగంలో 262 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాల మధ్య నదీ జలాల సమస్య వచ్చినప్పుడు ఏ రకంగా సాల్వ్ చేయాలని ఒక మెకానిజం అనేది ఉంది. సో దీని ప్రకారం 262 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ ఒక చట్టాన్ని తయారు చేసి ఈ రెండు రాష్ట్రాలు కానీ, 3 రాష్ట్రాలు కానీ, 4 రాష్ట్రాలు కానీ వాళ్ళ మధ్య ఉత్పన్నమైన సమస్యని సాల్వ్ చేసుకోవచ్చు అని ఉందన్నమాట. సో దాని ప్రకారం కేంద్రము చాలా రివర్ వాటర్ బోర్డులు ఏర్పాటు చేసింది. గోదావరి రివర్ వాటర్ బోర్డు కానీ, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ, కావేరీ రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ, ఇలాగా చాలా వాటిని ఏర్పరిచి ఈ సమస్యని సాల్వ్ చేయడానికి ప్రయత్నించింది అనమాట. అయినప్పటికీ కూడా ఈ నదీ జలాల వివాదాలు సాల్వ్ కావట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ గారి ప్రభుత్వము ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మొదలెట్టింది. సో యాజ్ ఆఫ్ నౌ, water dispute is governed by Interstate Water Disputes Act 1956. According to this provision, a state government can approach the center to refer the dispute to a tribunal whose decision is final. So దీని ప్రకారం ఏదైనా రాష్ట్రం కానీ తమకు అన్యాయం జరిగింది, ఈ నదీ జలాల పంపకం విషయంలో అన్యాయం జరిగిందని కానీ భావనకు వస్తే వారు కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయితే కేంద్ర ప్రభుత్వం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తుంది. ట్రిబ్యునల్ అంటే ఒక కోర్టు లాంటిది అనమాట. ఆ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినప్పుడు ఆ ట్రిబ్యునల్ ఈ వాటర్ సమస్యని సాల్వ్ చేయడానికి తమ యొక్క ప్రయత్నాలు చేస్తారనమాట. ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డ్ అంటారు, అంటే తీర్పు, ఫైనల్. ఫర్ ఎగ్జాంపుల్
కృష్ణా వాటర్ విషయంలో తెలంగాణకి ఆంధ్రాకి మధ్య సమస్య వస్తే ట్రిబ్యునల్ కానీ ఆంధ్ర 100 టీఎంసీలు తెలంగాణ 110 టీఎంసీలు తీసుకోవాలి వాటరు అని కానీ ఒక జడ్జ్మెంట్ ఇస్తే ఖచ్చితంగా ఫాలో కావాలన్నమాట. సుప్రీంకోర్టులో కూడా వీళ్ళు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా సరే సుప్రీంకోర్టు కూడా ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే మాట్లాడుతుంది. కానీ జనరల్గా ఒక ఇందులో ఏదైనా చట్టపరమైన సమస్యలు ఉన్నాయా అని పరిశీలిస్తుంది తప్ప ఈ వాటా కేటాయింపు విషయాల్లో వాటిలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కాకూడదని చెప్పి పార్లమెంట్ చట్టం చెప్తుంది అన్నమాట. సో ఇప్పుడున్న ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు. సో అండర్ ది యాక్ట్, when a complaint is received from a state government regarding a water dispute, the central government may ask the affected states to undertake negotiations to settle the dispute. If the dispute cannot be settled through negotiations, central government has to set up water disputes tribunal within a year of receiving such a complaint. సో దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రాను తెలంగాణను ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చినాయి అనుకోండి, లేకపోతే వారిద్దరి మీద ఇచ్చుకున్నాయి అనుకోండి, అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీరిద్దరు తెలుగు రాష్ట్రాలను లేకపోతే మీరిద్దరు పక్క రాష్ట్రాలు కాబట్టి మీరు సామరస్యపూర్వకంగా ఈ సమస్యని సాల్వ్ చేసుకోండి అని కేంద్ర ప్రభుత్వం మొదట్లో వారికి సలహా ఇస్తుంది. అప్పుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి వాళ్ళందరూ కూడా కూర్చొని ఈ సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ అలా సాల్వ్ కాకపోతే ఒక 1 year లో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారనమాట. సో ఈ ట్రిబ్యునల్కి ఎంత సమయం ఇస్తారంటే ఒక 3 సంవత్సరాల లోపు ఈ పరిస్థితులన్నింటినీ కూడా సమగ్రంగా పరీక్షించి ఈ యొక్క సమస్యని సాల్వ్ చేయమని ట్రిబ్యునల్కి ఇస్తారు. అప్పుడు ట్రిబ్యునల్లో ఉన్న సభ్యులందరూ కూడా ఈ రాష్ట్రాల్లో పర్యటించి ఆ నదీ జలాల యొక్క వైశాల్యాన్ని కానీ లేకపోతే టీఎంసీలు కానీ అన్ని కూడా లెక్కలేసుకొని మొత్తం మీద ఆ సమస్యని సాల్వ్ చేయడానికి ఒక 3 సంవత్సరాల్లో సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో ఆ 3 సంవత్సరాల సమయం కానీ సరిపోకపోతే ఇంకొక 2 సంవత్సరాల సమయం అంటే 5 సంవత్సరాల్లో ఈ ట్రిబ్యునల్ అనేది ఒక సమస్యని సాల్వ్ చేయాలన్నమాట. సో ఈ యాక్ట్ ప్రకారం if the matter is again referred to the tribunal by a state for further consideration, the tribunal has to submit its report to the central government within a period of 1 year. So ఈ యొక్క సమస్య కానీ ఇంకా సాల్వ్ కాకపోతే ఒక 1 year లో కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం అనేది జరగాలన్నమాట. సో ఆ పీరియడ్ని ఆ రకంగా ఇంకొక 1 year కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏం జరుగుతూ ఉందంటే డిలే అవుతా ఉన్నాయి. సంవత్సరాల తరబడి వాటర్ సమస్యలు అలాగే ఉంటున్నాయి కానీ ఈ యొక్క సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనపట్లేదు అనమాట చాలా విషయాలు. ప్లస్ ఈ యాక్ట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఒక డేటా బ్యాంక్ని, ఇన్ఫర్మేషన్ బ్యాంక్ని, ఆ రివర్ బేసిన్లో ఎంత వాటర్ ఉంది, ఏ ఏరియాలో ఎంత వాటర్ ఉంటుంది, ఏ మంత్లో ఎంత వాటర్ అవైలబుల్ అవుతుంది, వర్షపాతం ఏ రకంగా ఉంటుంది, అన్ని కూడా డేటా బ్యాంక్ సెంట్రల్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది. కానీ ఇప్పటివరకు మనం గమనించిన విషయం ఏంటంటే ఈ సమస్య అనేది సాల్వ్ కావట్లేదు కాబట్టి ఏం జరుగుతూ ఉందంటే ఈ సమస్య సాల్వ్ కాకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, మోడీ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అమెండ్మెంట్ బిల్ అనే దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఈ సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉందన్నమాట. సో ఈ ఇంటర్ స్టేట్ వాటర్ అమెండ్మెంట్ బిల్ వాజ్ ఆల్రెడీ పాస్డ్ ఇన్ లోక్సభ అండ్ ద బిల్ ఈస్ పెండింగ్ ఇన్ రాజ్యసభ. సో ఇది రాజ్యసభలో పాస్ అవటం అనేది లాంఛనప్రాయం మాత్రమే. సో ఈ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అమెండ్మెంట్ బిల్ అనేది ఆల్రెడీ ఇప్పుడు వాడుకలో ఉన్న ఇంటర్ స్టేట్ రివర్ డిస్ప్యూట్స్ యాక్ట్ని మోడిఫై చేస్తామన్నమాట. సో దిస్ బిల్ ప్రొవైడ్స్ ఫార్ ఎ 2-tier డిస్ప్యూట్ రెజల్యూషన్ సిస్టమ్. 2 అంచెల్లో ఈ సమస్యని సాల్వ్ చేసే యొక్క విధి విధానాల్ని ఈ బిల్లులో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో ఒకసారి డిస్ప్యూట్ కానీ అరైజ్ అయితే, సమస్య కానీ ఉత్పన్నమైతే
డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీకి ఈ యొక్క సమస్యని నివేదిస్తారు. సో దట్ కమిటీ విల్ బి హెడెడ్ బై ఎ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్. And if the committee fails to solve the dispute, then the dispute will go to a centralized tribunal with multiple benches instead of multiple tribunals that exist now. ఇది ముఖ్యమైన పాయింట్. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, ఫస్ట్ ఆంధ్రాకి తెలంగాణకి గోదావరి వాటర్ విషయంలో సమస్య వచ్చింది అనుకుందాం. అప్పుడు ఆంధ్ర మీద తెలంగాణ వాళ్ళు కంప్లైంట్ చేశారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఈ డిఆర్సి కమిటీ దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. డిఆర్సి కమిటీ ఒక సీనియర్ లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్ కానీ లేకపోతే సెక్రటరీ రేంజ్ ఆఫీసర్ కానీ ఆ డిఆర్సి కమిటీకి అధ్యక్షుడిగా ఉంటాడు అనమాట. సో ఈ కమిటీ కానీ ఫెయిల్ అయితే దెన్ ద ఇష్యూ విల్ గో టు అ సెంట్రలైజ్డ్ ట్రిబ్యునల్. అంటే కేంద్ర స్థాయిలో ఒక సెంట్రలైజ్డ్ ట్రిబ్యునల్ అనేది ఉంటుంది. ఇప్పుడు కానీ మీరు గమనిస్తే గోదావరికి ఒక సపరేట్ ట్రిబ్యునల్, కృష్ణాకి ఒక సపరేట్ ట్రిబ్యునల్, కావేరికి ఒక సపరేట్ ట్రిబ్యునల్, గంగాకి ఒక సపరేట్ ట్రిబ్యునల్, ఈ రకంగా వేరే వేరే ట్రిబ్యునల్స్ అన్ని ఉన్నాయి. అలా కాకుండా ఈ బిల్ కానీ పాస్ అయ్యి చట్టం రూపంగానే వస్తే, ఇఫ్ ద బిల్ గెట్స్ పాస్డ్ అండ్ బికమ్స్ అన్ యాక్ట్, దెన్ ఇన్ ఫ్యూచర్ we will have only one centralized tribunal instead of all these tribunals. Then there will be benches will be there. Tribunals ఒకటే ఉంటుంది, బెంచ్లు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు గోదావరికి ఒక బెంచి, కృష్ణాకి ఒక బెంచి అలాగనమాట. సో దానివల్ల ఏంటంటే ఒకే ట్రిబ్యునల్ ఉండడం వల్ల సమస్య అంతా కూడా కేంద్రీకృతమై తొందరగా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. సో ఈ యొక్క బెంచ్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటే, విత్ ఇన్ 3 months ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. సో ఈ యొక్క యాక్ట్ రూపంలో కానీ వస్తే ఇమీడియట్గా ఇప్పుడున్న ట్రిబ్యునల్స్ అన్ని కూడా రద్దయిపోయి ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ విల్ బి ఫైనల్ అండ్ బైండింగ్ ఆన్ ద స్టేట్స్. ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన యొక్క తీర్పు ఖచ్చితంగా రాష్ట్రాలు ఫాలో కావాలి. సుప్రీంకోర్టు తీర్పుకైతే ఏ విధమైన ఇంపార్టెన్స్ ఉంటుందో అదే రకంగా ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు కూడా అదే రకమైన ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ ద డిస్ప్యూట్స్ పర్సేస్ ద మ్యాటర్ కెన్ బి రిఫర్డ్ ఫర్ రీకన్సిడరేషన్. అంటే ఈ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినప్పటికీ కూడా సమస్య ఇంకా కొనసాగుతూ ఉంటే మళ్ళీ ఇంకోసారి అప్పీల్ చేసుకోవచ్చు. సో ఈ ట్రిబ్యునల్లో ఎవరు ఉంటారంటే, ఒక చైర్మన్, వైస్ చైర్మన్ అండ్ 6 members. సో ఈ 6 members-లో 3 జ్యుడిషియల్ మెంబర్స్ అంటే జడ్జిలు అండ్ 3 ఎక్స్పర్ట్లు, వాటర్ డిస్ప్యూట్ సంబంధించిన వాటర్ ప్రాబ్లమ్ సంబంధించిన ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు ఉంటారు. సో దే వుడ్ బి అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ఎ సెలక్షన్ కమిటీ. ఈ సెలక్షన్ కమిటీ సభ్యులే ఈ చైర్మన్ని, వైస్ చైర్మన్ని ప్లస్ ఇంకొక 6 సభ్యుల్ని ఏర్పాటు చేస్తారు. ఆ సెలక్షన్ కమిటీలో ఎవరు ఉంటారంటే, ప్రధానమంత్రి గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ అండ్ జల్ శక్తి. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఉండడం వల్ల ఈ యొక్క జ్యుడిషియల్ మెంబర్స్ని ఏర్పాటు చేయడంలో కానీ ఆ విషయాలన్నీ కూడా కొంచెం ఈజీ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ద సెంట్రల్ గవర్నమెంట్ మే అపాయింట్ 2 or 3 experts serving in the Central Water Engineering Service. సో వీళ్ళల్లో ఈ ఎక్స్పర్ట్స్ ఇంకొక 2 ఎక్స్పర్ట్స్ని కూడా ఏర్పాటు చేయొచ్చు అనమాట. ఎవరైతే వాటర్ ఇంజనీరింగ్ సర్వీస్లో సర్వ్ చేస్తూ ఉంటారో అండ్ చీఫ్ ఇంజనీర్ రేంజ్ ఆఫీసర్లు అనమాట. అండ్ అసెసర్ షుడ్ నాట్ బి ఫ్రమ్ ఎ పార్టీ should not be from a state which is a party to the dispute. అంటే ఈ అసెస్మెంట్ చేసే వ్యక్తులు ఎవరు కూడా ఈ రాష్ట్రాల నుంచి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఆంధ్ర తెలంగాణ డిస్ప్యూట్ ఉందనుకోండి, ఆంధ్ర తెలంగాణకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా చీఫ్ ఇంజనీర్ స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళు ఇందులో ఉండకూడదు అనమాట.
and it will also comprise one member from each state. సో జాయింట్ సెక్రటరీ లెవెల్లో ఒక సభ్యుడు కూడా ఉంటాడు అన్నమాట. 2 రాష్ట్రాల నుంచి కానీ, ఒకవేళ 3 రాష్ట్రాల పార్టీ అయితే 3 రాష్ట్రాలు కానీ. 70 years will be the term, or 5 years will be the term for chairperson and vice chairperson. అంటే 70 years టర్మ్ అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఈ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒకవేళ 70 సంవత్సరాల వయసు వస్తే 70 సంవత్సరాల వయసు వరకు కొనసాగుతారు. ఈలోపు 5 సంవత్సరాల టర్మ్ కంప్లీట్ అయిపోతే అప్పుడు వాళ్ళు బాధ్యతల నుంచి తొలగిపోవాలన్నమాట. సో అదర్ మెంబర్స్ should be also having the 5-year term, but 67 years వరకు మాత్రం వాళ్ళు కొనసాగుతారు అనమాట ఏజ్ వైజ్ వచ్చేటప్పటికి. సో the maximum limit for DRC would be 1.5 year. అంటే 1.5 సంవత్సరాల్లో ఈ యొక్క డిస్ప్యూట్ ని సాల్వ్ చేసేసేయాలి. అండ్ ఫర్ ద ట్రిబ్యునల్ 2 years. ట్రిబ్యునల్కి 2 సంవత్సరాలు, డిఆర్సి 1.5 year లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయాలా, లేదంటే ట్రిబ్యునల్కి వెళ్తుంది, ట్రిబ్యునల్ ఒక 2 years లో సాల్వ్ చేసేయాలా, లేకపోతే అప్పటికి సమస్య కానీ సాల్వ్ కాకపోతే ఇంకొక 1.5 year లో సమస్యని సాల్వ్ చేసేయాలన్నమాట. అండ్ ఈ బేసిన్ వైజ్ డేటా, ఈ ఒక్కొక్క రివర్ బేసిన్ ఎంత డేటా ఉందనేది కూడా ఇట్ విల్ బి నేషనల్ లెవెల్లో కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒక వేరే టైప్ అథారిటీని ఏర్పాటు చేసి, అంటే ఎక్స్పర్ట్ అథారిటీని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వము ఈ డేటాని కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ట్రిబ్యునల్ వల్ల తొందరగా సమస్య సాల్వ్ చేయడం అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. దెన్ వాట్ ఆర్ ద కన్సర్న్స్? అంటే మనం అన్ని అంత సక్రంగా జరుగుతుందని అన్ని బాగానే చెప్పుకున్నాం, కానీ సమస్య సాల్వ్ అవుతుందా లేదా? ఇన్ని ఏర్పాట్లు చేశారు, ఇంతకుముందు బాగా డిలే అవుతుంది, కానీ అయినప్పటికీ ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ రావి బియాస్ నదిలో కానీ లేకపోతే కావేరీ బేసిన్లో కానీ 26 నుంచి 30 సంవత్సరాల వరకు ఈ డిస్ప్యూట్ సాల్వ్ కాకుండా ఉండిపోయిందన్నమాట. సో ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు త్వరితగతిన ఈ యొక్క సమస్యని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి అన్నీ కూడా సజావుగా సాగుతాయా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అవి కూడా మనం గమనించాలి. సో the problem is these disputes have become sites of political mobilization in a multi-party democratic setting. అంటే సమస్య అనేది పొలిటికల్ ప్రాబ్లం లాగా అవుతా ఉంది. పొలిటికల్ ప్రాబ్లం లాగా అవుతా ఉండడం వల్ల మనకి ఏం జరుగుతూ ఉంది, మనకి లోకల్ పార్టీస్ ఉంటున్నాయి. ఈ లోకల్ పార్టీస్ ఉండడం వల్ల, అంటే రీజనల్ పార్టీస్ ఉన్నాయి. ఈ రీజనల్ పార్టీస్ ఉండడం వల్ల ఏం జరుగుతూ ఉందంటే పార్టీస్ ఒక స్టాండ్స్ తీసుకుంటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టిఆర్ఎస్ పార్టీ ఉంది. టిఆర్ఎస్ పార్టీ కేవలం తెలంగాణ యాంగిల్ నుంచి ఆలోచిస్తుంది. వైఎస్ఆర్సిపి కేవలం ఆంధ్ర యాంగిల్ నుంచి ఆలోచిస్తుంది. ప్లస్ బీజేపీ పార్టీకి కానీ తెలంగాణలో ప్రయోజనం ఎక్కువ ఉందనుకోండి, ఆంధ్రలో లేదనుకోండి, వాళ్ళు తెలంగాణ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇలాంటివన్నీ కూడా పాలిటిక్స్ వల్ల సమస్యలు సాల్వ్ కాకపోవడం అనేది జరుగుతూ ఉంది. సో పొలిటికల్ పార్టీస్ ఎమోషనల్గా ఈ ఇష్యూని తీసుకొని దానివల్ల ప్రాబ్లం ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ కావట్లేదు అనమాట. సో విత్ ఇంక్రీజింగ్ డిమాండ్ ఫర్ వాటర్, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఆర్ ఆన్ ద రైస్. సో నీటి సమస్య అనేది బాగా పెరిగిపోతా ఉంది. సో నీటి సమస్య పెరిగిపోవడం వల్ల ఈ యొక్క వాటర్ డిస్ప్యూట్ సమస్య కూడా ఎక్కువైపోతా ఉందన్నమాట. అండర్ ద ప్రజెంట్ యాక్ట్, అంటే ఇప్పుడున్న యాక్ట్ ప్రకారం ప్రతి డిస్ప్యూట్కి ఒక సపరేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయటం అనేది జరిగింది. అండ్ దెర్ ఈస్ నో టైం లిమిట్. ఫలానా టైంలో సమస్య సాల్వ్ కావాలా అనే గ్యారంటీ ఏం లేదు. సమస్య ఎప్పుడు సాల్వ్ అయితే అప్పుడు సాల్వ్ అవుతాం, బట్ ఫలానా టైంలో సమస్య సాల్వ్ కావాలా అనే విషయం
లేదన్నమాట. అండ్ ఒకవేళ ట్రిబ్యునల్ ఏదైనా జడ్జ్మెంట్ చెప్పినా సరే ఆ డిస్ప్యూట్ సాల్వ్ కావట్లేదు, స్టేట్స్ ఫాలో కావట్లేదు సరిగ్గా, ఏదో ఒక వంకన హయ్యర్ రైపేరియన్ స్టేట్స్ అంటే పై నుంచి వాటర్ వస్తూ ఉంటుంది కాబట్టి పైన ఉన్న రాష్ట్రాలు కింద ఉన్న రాష్ట్రాలకి ట్రిబ్యునల్ నిర్దేశించిన విధానం ప్రకారం నీటిని వదలట్లేదు. సో ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉత్పన్నమై కంటిన్యూ అవుతా ఉన్నాయి. దెన్ మెయిన్ ఆస్పెక్ట్ టు సాల్వ్ దిస్ డిస్ప్యూట్ ఈజ్ టు ప్రొవైడ్ ఫార్ మోర్ ఇంటర్స్టేట్ కోఆపరేషన్. ఈ సమస్య ఎప్పుడు సాల్వ్ అవుతుందంటే ఇంటర్స్టేట్ ప్రాబ్లం, ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ కానీ లేకపోతే కోఆపరేషన్ కానీ రెండు రాష్ట్రాలు సహకరించుకుంటే ఈ సమస్య సాల్వ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ రెండు రాష్ట్రాలు సహకరించుకోకుండా సమస్య సాల్వ్ అయ్యే విధానం ఏ రకంగా కూడా మనం చూడండి. ఎందుకంటే కోఆపరేషన్ లేకుండా ఈ సమస్య సాల్వ్ కాదనేది ప్రూవ్ అయిపోయింది. 1956 నుంచి చాలా జడ్జ్మెంట్లు వచ్చినాయి. 1956 నుంచి తర్వాత చాలా సార్లు రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకున్నాయి, కానీ సమస్య మాత్రం ఎప్పుడు కూడా సాల్వ్ కాలేదు. సో ఒక సింగిల్ ట్రిబ్యునల్ కానీ ఉంటే సమస్య సాల్వ్ అవుతుంది అని ఆశించటం అనేది జరుగుతూ ఉంది. కానీ ఒకసారి ఇది ఏర్పాటైన తర్వాత కానీ ఇందులో ఏం లొసుగులు ఉన్నాయి, ఇందులో ఏం సమస్యలు ఉన్నాయి అనేది మనకి అర్థమవుతుంది అన్నమాట. సో కానీ ఒకటి నిర్వివాదాంశం ఏంటంటే సింగిల్ ట్రిబ్యునల్ వల్ల కొంత కోఆర్డినేషన్ అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ తొందరగా సమస్య సాల్వ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉందన్నమాట. సో ఇప్పుడు ఇంతకుముందు ఈ వాటర్ డేటాని కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేసేది, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయడం వల్ల ఈ రెయిన్ఫాల్ డేటా ఎక్స్పర్ట్ కమిటీ కలెక్ట్ చేయడం వల్ల, వాటర్ డేటా ఎక్స్పర్ట్ కమిటీ కలెక్ట్ చేయడం వల్ల ఈ సమస్య సాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందనేది చాలా మంది ఎక్స్పర్ట్స్ ఫీల్ అవుతా ఉన్నారు. సో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క బిల్లుని మాన్సూన్ సెషన్లో పాస్ చేయొచ్చు, లేకపోతే నెక్స్ట్ సెషన్లో కూడా పాస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ యాంగిల్లో చదవండి. మామూలుగా మీకు బుక్స్లో ఏవి అవైలబిలిటీ ఉంటుంది, ఆర్టికల్ 262 ప్రకారం రెండు రకాలైన చట్టాలను పాస్ చేశారు. ఆ రెండు రకాలైన చట్టాల ప్రకారం ఈ ట్రిబ్యునల్ ఏర్పాటైన కృష్ణా ట్రిబ్యునల్ ఇది, గోదావరి ట్రిబ్యునల్ ఇది అనేది కాకుండా ఈ కొత్త ట్రిబ్యునల్ వల్ల ప్రయోజనాలు ఏముండొచ్చు, పాత ట్రిబ్యునల్ వల్ల నష్టాలు ఏం జరిగినాయి అనేది పరిశీలిస్తే మీ ఆన్సర్కి మంచి మార్కులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట.